ఆదిలాబాద్ పట్టణంలోని గల దుర్గాభవాని కాలనీలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు తీర్థ ప్రసాదంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాలనీలో ఉన్న వారందరూ కలిసి ఒక కుటుంబంలా ఏర్పడి వారందరూ కలిసి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు ఆటలు మరియు పాటలు వివిధ కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాలనీలో ఉన్న పెద్దలు, పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పాల్గొనడం జరుగుతుంది. ఈ గణేష్ పండుగ సందర్భంగా మేమందరం ప్రతిరోజు కలుసుకోవడం జరుగుతుంది. ఈ కలుసుకోవడం ద్వారా చాలా ఆనందంగా ఉంది. మేమందరం కలిసి ఒక దగ్గర భోజనాలు చేయడం ద్వారా ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మనలో ఐక్యత పెరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఇది గంధానాదం కృత్వా గంధానాద ముహూర్తం సుముహూర్తోస్తు తిలకాది దేవతాభ్యో నమో నమః గౌరీ గణాధిపతయే నమః. చేతులు అక్షంతలు తీసుకుందాం. అక్షధానేన్ ధారయామి నమః. అక్షంతలు మనం తెచ్చి నీల కలశంలో వేయండి. మనం తెచ్చిన నీల కలశంలో అక్షంతలు వేసి అక్షరాన్ని నిక్షిప్య వేసేసి ముందుగా మన దగ్గర ఉన్న దీపాలకి ఒక చుక్క నీళ్ళది కానీ గంధం కుంకుమ పెట్టండి. దీపరాజాయ నమః. అమ్మ కుంకుముడి వేయండి. శ్రీమాన్ మంగళ స్వరూపాయ సర్వేశ్వరాయ మంగళం. పసుపు కుంకుమ పెట్టేసి మరి కొన్ని ఒక చిన్న పువ్వుని పెట్టండి. విశ్వరూపాన్ పశవో వదంతి కుంకుమ తిలకధారణం కృత్వా పుష్పం నీరు పెట్టండి. తిలకం దేవతాభ్యో నమః. తిలకాది ముహూర్తకాలే శుభముహూర్తోస్తు. సూర్యాదీనాం నవానాన్ గ్రహాణామానుకూల్య యథాధరతం. ఓం శ్రీమన్మహారాజ్ఞే కుసుమాక్షరాన్ గృహీత్వా శ్రీ శివశంభోరాజ్ఞే ప్రవర్తమానస్య అద్య మహేశ్వరః అద్య బ్రహ్మ ద్వితీయ పరార్థే ద్వైతవరాహ వైమద్వమనుంద్రే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షేవరకండమేరో దక్షిణద్వారే శ్రీశైలస్య మహాక్షేత్రస్య వాయువదిక్పాలే తెలంగాణ ప్రాంతే ఆదిలాబాద్ పట్టణ ప్రాంగణాన్ సారేణ దుర్గా నగరగాది సన్నిధేన మహాగణపతి మండప సన్నిధేన స్వస్తి శ్రీకోది నామ సంవత్సరః భాద్రపదమాస ముహూర్తేన దశమ్యాది పూర్వకః వాద్రస్వాద్రాయాం బృహస్పతివాద్రః సంధ్యా సమయ లక్ష్మీ సమయ పూర్వకేన మూలాం నక్షత్రేషు ప్రయోగేషు ఉపకరణే మంగుణాం విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య యజమానశ్చ శ్రీమాన్ శ్రీమతః సహ కుటుంబానాం సహ పరివారాణాం మమ క్షేమ క్షేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం. ధర్మ హర్త కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. మమ వ్యాపారే వ్యవహారే సకల కార్యాభి సర్వ విఘ్న సర్వదోష నివారణార్థం సకల కార్య దిగ్విజయ అనుకూల్యత సిద్ధ్యర్థేన మహాగణపతి పూజా మహం అహం కర్షే. రెండు చేతులు జోడించి స్వామికి నమస్కారం. తండ్రి నవరాత్రులలో భాగంగా మీ యొక్క సన్నిధికి వచ్చేసి మీ యొక్క పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నామని చెప్పి స్వామికి నమస్కారం. మహాగణాధిపతయే నమః. అదేవిధంగా తండ్రి నిత్యం ఎన్నో పనులు కార్యక్రమాలు చేసేవారిని కాబట్టి వచ్చే విఘ్న సంకటాలు ఎన్నున్నా తొలగి పనులన్నీ శుభంగా ముందుకు సాగుతూ ఉండాలి. మరొక్క మారు గణపతికి నమస్కారం. సర్వ విఘ్నాల నివారణార్థం. అదేవిధంగా భగవంతుని పూజా కార్యక్రమాలు ఎప్పుడు చేసినా ఏదో ఒక సంకల్పం అయితే మనస్సులో ఉంటుంది కదా. కాబట్టి మీకు మనస్సులో సంకల్పం ఏదున్నా కోరిక ఏదున్నా తండ్రి విఘ్నేశ్వర అని చెప్పి మీ సంకల్పాన్ని మనస్సులో స్వామికి చెప్పుకోండి. మనస్పూర్వక సంకల్పిత పూజాన్ కృత్వా శ్రీ మహాగణాధిపతయే నమః.
తర్వాత అక్షంతలు కుడి చేతిలోకి తీసుకోండి. మహాగణాధిపతయే నమః. ఎడమ చేతులు ఆ ముద్దల పువ్వు ఉంది కదా, పువ్వుతో నీళ్లు పోస్తూ ఈ అక్షంతలు కింద ఇవ్వదండి. అంటే మీరు పూజ చేస్తున్నారని ఇది సంకల్ప్య సంకల్పిత పూజాన్ కృత్వా సంకల్పిత ప్రకారేణ శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షంతలు తీసుకోండి. ధనుర్ధరాయ విద్మహే ధనుర్ధంజదేమహే తన్నోదరః ప్రచోదయాత్. ప్రస్తుతకాల కూడా వేయండి లోపట్లో. గంధం తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు ఏమేమి అవన్నీ కూడా వేయండి. కలదాది దేవతాభ్యో నమో నమః. కలశస్యముఖాని హస్తం నిధాయ కలదాది దేవతాభ్యో నమః. కలదార్థసాధకే మహామంగళ స్వరూపాయ సర్వేశ్వరీ నమోస్తుతే. మహామంగళ స్వరూపేణ సర్వేశ్వరాయ మంగళం. గౌరీ గణాంబికాయై త్రయంబకాయై త్రిపురాంతకాయై సర్వేశ్వరీ నమోస్తుతే. ఇప్పుడు కూడా గౌరవం మనం పెట్టుకున్నా కూడా ఇదే విధంగా లాస్ట్ తర్వాత అమ్మవారికి మొత్తంగా శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ స్వయా సంస్మరణాదంసాం సర్వదో జయమంగళం సర్వదో శుభమంగళం. మహాగణాధిపతయే నమః. దివ్యమంగళ రూపమాగ్రాపయామి. అక్షంతలు తీసుకోండి. మహాగౌరీ గణపతి ఆరాధనం అనండి. మమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సుసర్వధా సర్వ విఘ్న నివారణార్థం మహాగణపతి మహాగౌరీ పూజా కరిష్యే. దివిదేభ్య సర్వేభ్యో నమః. మంగళారతి పెట్టండి. మంగళారతి పెట్టుకోండి. మంగళ స్వరూపాయ మంగళారతి పెట్టుకోండి. అమ్మ మీరు మీ వారికి బొట్టు పెట్టండి చేతికి. తిలకాధిం అమ్మ మీరు కూడా తిలకాధిం దర్శయామి. చేతులు అక్షంతలు ఉన్నాయి కదా, ఆ కంకణం కట్టుకోండి. రక్షాబంధనం కృత్వా ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వా విబద్ధామి రక్షేమా జలబంధన. ఆ అక్షంతలు చేసేయండి. మీరు తీసుకుని ఎడమ చేతి వేస్తున్నాను. నా చేతికి బొట్టు పెట్టండి, కంకణం కట్టండి. రక్షాబంధన కాలే ముహూర్తకాలే శుభముహూర్తో అస్తు. శివయజ్ఞో యదో దేవా తనవేంద్రో మహాబల తేన త్వా విబధ్నామి రక్షేమా జలబంధన. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో అస్తు. రెండు చేతులు జోడించి ఒకసారి మన ఇంటి దేవుడికి నమస్కారం. అయ్యా ఇది నవరాత్రి గణపతి సన్నిధికి వచ్చి స్వామి పూజ చేస్తున్నాం, మీ అనుగ్రహం కూడా కలిసి రావాలి. ఇంటి దేవునికి నమస్కారం. వంశాభిదేవతాన్ సంపూర్ణ కృపాకటాక్షాభిజయమస్తు తథాస్తు. సౌమ్యం సౌమ్య గుణోపేతం బుధం ప్రణవామ్యం. ఈశాన దిగ్భాగే బుధాయ నమః. ఉత్తర దిగ్భాగే గురవే నమః. మధ్యలో గురవే నమః. నీలాంజనమహాభాగం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థానసంభూతం తం నమామి శనీశ్వరం. తం రాహుం ప్రణమామ్యహం. నైరుతి దిగ్భాగే రాహవే నమః. పలాశపుష్పసంఘాతం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. వాయు దిగ్భాగే కీటవే నమః. మొత్తం పువ్వులేసేయండి. చేతిలో ఉంది. విశ్వమండలాది నవగ్రహ దేవతాభ్యో నమః. గ్రహాది పూర్వకే నవగ్రహ భగవానికి జయ. ఊర్జే దధాతన మహేరణాయ దక్షతే. యోమశివరస్య భాజయతే అనః ఉషదేవాది మాతరః. తస్మా అరంగమామో యస్సక్షయాద జిన్వత ఆభోజన యథా స్వమేవ కేవలం హర్తాసి స్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాది నిత్యం సుతం వక్ష్మి
सत्यं वच्मि अवत्वं माम् अवक्तारम् अवधातारम् अवधातारम् अवनोषानमवदिष्यम् श्री महागणाधिपतये नमः गन्धाक्षतां धारयामि हरिद्रा कुङ्कुमचूर्णां समर्पयामि पुष्पैः पूजयामि वस्त्रयुग्मम् प्रमदपतये नमस्ते अस्तु लम्भोदराय गन्धाय विघ्न विनाशिने शिवसुधाय श्रीवरधमोऽर्थये नमो नमः श्री महागणाधिपतये नमः रुद्र प्रचोदयात् नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम लंबोदराय नमः ओम हरस्वग्रीवाय नमः ओम मंगलस्वरूपाय नमः ओम प्रवदाय नमः ओम भगवाय नमः ओम प्राज्ञाय नमः ओम विघ्नकर्त्रे नमः ओम विघ्नहंत्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराट्पदये नमः ओम श्रीपदये नमः ओम प्राकृतये नमः ओम शृंगारणे नमः आशितवत्सलाय नमः ओम शिवप्रियाय नमः ओम शेखरकारणे नमः ओम भवाय नमः ओम भगवद्विधाय नमः ओम भवात्मजाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पूष्णे नमः ओम मंत्रकृते नमः ओम चामितरप्रभाय नमः ओम सर्वाय नमः ओम सर्वकर्त्रे नमः ओम सर्वनेत्राय नमः ओम सर्वविद्याप्रदायकाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्मविद्याधराय नमः ओम सर्वेश्वराय नमः ओम सर्वविद्याप्रदायकाय नमः ओम श्री महागणपतये नमः ओम गं गणपतये नमः ओम गं गणपतये नमः ओम गं गणपतये नमः ओम श्री वरसिद्धिविनायकाय नमः जय बोलो विघ्नेश्वर भगवान की जय दधिक्षीरगुतोपेतं नैवेद्यो प्रतिगृह्यता ओम प्राणाय स्वाहा उपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः मध्ये मध्ये नैवेद्यं निवेदयामि अगरबत्तिलु श्री महागणाधिपतये मंगल महानीरांजन दीपं श्री महागणाधिदेवताभ्यो नमो नमः सुखहरता भाता विगुणाति गुरवे प्रेम गुरुपादयाति सर्वांगे धारा व्रजेन्द्रादि चंद्रोजमानमुखभारादि जय देव जय देव जय देव जय वदे मंगलमूर्ति ओम श्री मंगलमूर्ति धनगणमात्रे मानाजरणे मात्रे माना कामानपुरदे जय देव रत्नागजिताभारा विजवेरि कुमार सिंहाराजे कुमरेश्वर हीरे जयता मुनिता शोभारोभार वृंदे भूरे जननी कागर्या जय देव जय देव जय देव जय वदे मंगलमूर्ति नाजरणे मात्रे माना कामानपुरदे जय देव लंबोदर पीतांबर बरबर वंदन सरलहतोंधा वक्रतुंड त्रिनजन दास्त्रमाझावटपायि सदन संकस्ते बाबावे निर्वावे रक्षावे सुरवर वंदना जय देव जय देव जय जय देव जय मंगलमूर्ति ओम श्री मंगलमूर्ति जन मात्रे माना जरणे मात्रे माना कामानपुरदे जय देव शंभो महादेव शंकर शिव शिव शंभो महादेव शंकर शिव शिवानंदे महाशंकर शिव शिवनाथ भूषण शंकर शिव शंकर शिव शिव शंकर शिव शिव शंभो महादेव शंकर शिव गंगाधर शंकर शिव शिव गौरी मनोहर शंकर
गरुड़ शंकर शिव शिव गौरी मनोहर शंकर शिव शंकर शिव शिव शंकर शिव शिव शंभो महादेव शंकर शिव त्रिनेत्रधारुणे शंकर शिव शिव त्रिशूलधारिणे शंकर शिव त्रिनेत्रधारुणे शंकर शिव शिव त्रिशूलधारिणे शंकर शिव शंकर शिव शिव शंकर शिव शिव शंभो महादेव शंकर शिव शिव शंभो महादेव शंकर शिव कर्पूरं వెలిగించండి ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ విఘ్నరాజాయ మంగళం విఘ్నరాజాయ మంగళం భవం భవాని సైతం నమామి మంగళమాదా కులకాలకాలి కపాలమాలే దిగదేగరాయ దిగంబరాయ నమః శివాయ నీళ్ళు తీసుకొని సాక్షాత్ శ్రీ మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర మంగళం నీరాంజనం దర్శయామి గణపతికి దీపానికి నవగ్రహాలకి చూపించి ఒకసారి బయట ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాయ నమః ఒకసారి బయటకి ఇట్లా అనేసి మంగళ మహానీరాంజనం మంగళస్వరూపేణ సర్వేశ్వరాయ సన్మంగళాని సన్మంగళాని భవంతు ధర్మార్థదాదికే శరణ్యే త్రయంబకే జన్మాంతర ప్రదానిజ కుడి చేతి ఎదురుగాల జన్మాంతర కృపానిగా దాని దాని పునశ్యాం పాపాత్మా పాపదంభవ పాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ప్రచోదయాదో శ్రీ మహాగణాధిపతయే నమః తవ పాదారవిందయోః సువర్ణ దివ్యం మంత్రపుష్పాంజలి సమర్పయామి జయ బలో విఘ్నేశ్వర భగవానికి తెల్లడి గుడిలో నల్లని వెంకయ్య నాలుగు చేతుల వారికి రెండు చేతుల నమస్కారం వెంకయ్య వెంకయ్య వేముడి కాగా కనగా పండు కాముడి రూపం ఎక్కడి గొడగలు ఆగా నడుగులు చేరి మడుగులు దుప్పడి బాబుడిలో నంబత్రి తెల్లడి గుడిలో నల్లని వెంకయ్య నాలుగు చేతుల వారికి రెండు చేతుల నమస్కారం వెంకయ్య వెంకయ్య వేముడి తాత కనగా పండు కాముడి రూపం ఎక్కడి గొడగలు ఆగా నడుగులు దోడి మడుగులు దుప్పడి బాబుడిలో నంబత్రి తెల్లడి గుడిలో నల్లని వెంకయ్య నాలుగు చేతుల వారికి రెండు చేతుల నమస్కారం వెంకయ్య వెంకయ్య వేముడి తాత కనకా పండు కాముడి రూపం ఎక్కడి గొడుగులు ఆగా గడుగులు దోడి మడుగుల దుప్పటి బాగునీలో అన్నం పత్రి తెల్లడి గుడిలో నల్లని వెంకయ్య నాలుగు చేతులు స్వామి రెండు చేతులు నమస్కారం రూపం ఎక్కడి గొడుగులు ఆగా గడుగులు దోడి మడుగుల దుప్పటి బాగునీలో అన్నం పత్రి తెల్లడి గుడిలో నల్లని వెంకయ్య నాలుగు చేతులు స్వామి వారికి రెండు చేతుల నమస్కారం రెండు చేతులు పైనకి లేపి దేవలో గజానన్ మహారాజుకి దేవలో విఘ్నేశ్వర భగవానికి దేవలో భవాన్ దుర్గా భవాని గణేష్ మండలికి గణపతి బొప్ప గణపతి బొప్ప శతమానం భవతి శతమితి శతం ఆయుష్యేంద్రియే ప్రతిష్టధి శ్రీ మహాగణపతిర్దేవతాన్ సంపూర్ణ కృపాకటాక్షాభి దిగ్విజయీ భవేత్ శతమితి శతం దీర్ఘం దీర్ఘవాయు శ్రీమన్మహాగణపతిర్దేవతా సంపూర్ణ కృపాకటాక్షేణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు రాజద్వారే దిగ్విజయమస్తు ధనగణగమస్తు ధనధాన్యాభివృద్ధిరతేన వ్యాపార వ్యవహారే అధికారాభియోగ్యత ఫలసిద్ధిరస్తు అధికారం సకల కార్యాభి
రాజకీయ అత్యంత అనుకూలత సిద్ధ్యర్థేన సర్వదా దిగ్విజయార్థేన సర్వ అభీష్ట ఫలసిద్ధిరస్తు తదాస్తు అనుకోండి. పైగా దేవత ఆశీర్వాదించిన మాకు అవన్నీ జరగాలని అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. విశ్వైకనాథుడేవి చేయునంట, విశ్వైకనాథుడేవి చేయునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట, నీ ఇంటి ముంగిట నిలుచుండునంట. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. నా తనువు నువ్వు తల్లి నీ సేవ కొరకు, నా తనువు నువ్వు తల్లి నీ సేవ కొరకు, అర్పింతునోయమ్మపై జన్మ వరకు, అర్పింతునోయమ్మపై జన్మ వరకు. నా ఒడలియ చలాంశ నీ పురము చేరి, నా ఒడలియ చలాంశ నీ పురము చేరి, నీ పాదముద్రతో నిగడాలి తల్లి, నీ పాదముద్రతో నిగడాలి తల్లి. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించి. పైన ఊరేగి ఇళ్ళలోకముల తిరిగి తేలుచుందు వెళ్ళరను, గణపతి పొగుడుదు నీ మహిమలను. ఎలుక పైన ఊరేగి ఇళ్ళలోకముల తిరిగి తేలుచుందు వెళ్ళరను, గణపతి పొగుడుదు నీ మహిమలను. దుర్గా భవాని కాలనీలో మరి ప్రజలందరి సహకారంతో, మహిళల సహకారంతో, ముఖ్యంగా మా కాలనీ వాసుల అందరి సహకారంతో ఈ సంవత్సరం 2వ సంవత్సరంగా దుర్గా అంటే విగ్రహాన్ని వినాయక చవితి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నవరాత్రులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తూ ఇక్కడ పూజలు చేస్తూ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈ కాలనీ వాసులందరూ కూడా, మహిళలు, పిల్లలు, అందరూ, పెద్దవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి ఈ విజయానికి అందరూ బాధ్యులే. కాబట్టి వారందరికీ కూడా ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ కూడా చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే వినాయకుడు ఒక ప్రత్యేకమైన భగవంతుడు. ఆ భగవంతుడిని స్మరించుకోవడం మన బాధ్యతగా భావిస్తూ మరి కాళీవాసులందరూ కూడా సుఖ సంతోషాలతో, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా వర్ధిల్లాలని చెప్పి మరి కోరుకున్న కోరికలన్నీ కూడా కావాలని చెప్పి కోరుకుంటూ భగవంతుని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దుర్గా భవాని కాలనీ అందరికీ కూడా పేరు పేరున శనార్థులు. గణేష్, జై గణేష్. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.